అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. పెళ్లి కాకుండా ప్రేమించుకుంటే ఎవరికి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ తర్వాత విడిగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అట్లాగేం పర్లేదు. కానీ పెళ్ళైన అమ్మాయి పిల్లలు ఉన్న అమ్మాయిని ప్రేమించాడు ఇతగాడు. ఆ తర్వాత వీళ్ళకి అడ్డం కనబడింది ఆ భర్త పిల్లలు. వాళ్ళని లేపేయడానికి ఆ మహాపతివ్రత గారు ఈ అబ్బాయికి నువ్వే ఏదో ఒకటి చేయమంది. కాకపోతే మనకెవరికి ఇబ్బంది రాకూడదని ఆ మహానుభావుడు ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాల్లో చూపించిన దాన్ని ఫాలో చేశాడు. ఎట్లా అంటే ఒక పార్సిల్ బాంబు పంపించాడు, ఒక టేప్ రికార్డర్ బాంబు పంపించాడు. అది ఆన్ చేయగానే చచ్చిపోయారు ఆ భర్త, కుమార్తె, వీళ్ళందరూ. పోలీసులకు అనుమానం వచ్చింది. అంటే అది ఏ దృష్టిలో అనుకుంటాం మనం? తీవ్రవాదులు అనుకుంటాం. తీవ్రవాద చర్యల గురించి పోలీసులకు చాలా అవగాహన ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఒక 50-60 చోట్ల జరిగితే అది తీవ్రవాద చర్య అనుకుంటారు, కానీ ఒక్క చోట జరిగితే తీవ్రవాద చర్య అనుకోరు. ఆ విషయం తెలియక ఇటు తీవ్రవాద చర్య అనుకుంటున్నారు కదా అనేసి ప్రశాంతంగా ఇక్కడ అమ్మాయి వైపు తిరిగాడు. అది పోలీసులకు పట్టుబడ్డాడు. ఇది అంటే ప్రేమకి తీవ్రవాద కోణం అన్నటువంటిది. ఇది గుజరాత్లో జరిగినటువంటి సంఘటన. గుజరాత్లోని పడాలిలో వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అవి పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. యూతుబాయి హీరాబాయి పంజారా అనే వ్యక్తి కుటుంబం పడాలిలో ఉంటుంది. గురువారం వాళ్ళకి ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరం పార్సిల్లో వచ్చింది. దాన్ని తీసుకుని జీతుబాయి అతని కుమార్తె భూమిక 12 ఏళ్ల అమ్మాయి ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే అది పేలింది. ఈ ప్రమాదంలో జీతుబాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూమికను స్థానికుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది. మరో 2 కుమార్తెలు గాయాలవడంతో వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు జీతుబాయి భార్య ఇంట్లో లేకపోవడం మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇంటికి పార్సిల్ అందజేసిన రిక్షా డ్రైవర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు జయంతిబాయి బాలుసింగ్ పంజారాని అరెస్ట్ చేశామన్నారు. తన ప్రియురాల్ని జీతుబాయి వివాహం చేసుకున్నాడనే కారణంతోనే అతన్ని హత్య చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.